ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలలో ముఖ్యంగా మాకు ఫోన్ చేస్తున్నటువంటి భక్తులు కావచ్చు, లేదా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారు కావచ్చు, వారు ఏమడుగుతున్నారంటే బదనికల గురించి చెప్పండి గురుగారు అని అడుగుతున్నారు. అసలు ఈ బదనిక అనే పదము ఎక్కడుంది, ఎవరి ద్వారా ఇది మొదట చెప్పబడినది అన్న విషయాలను తెలుసుకోగలగాలి. పూర్వము అనేకమైనటువంటి గ్రంథాలలో మనం పరిశీలించినప్పుడు పార్వతీమాత తన భర్త అయినటువంటి శివ భగవానుని కొన్ని విషయాలు అడుగుతూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో బదనిక అనే మాట గురించి అడిగినట్లుగా ఈ గ్రంథాలలో చెప్పబడి ఉన్నాయి. అయితే దానికి సమాధానంగా పూర్వము మంత్రములు, యంత్రములు, తంత్రములు, ఔషధ సంబంధమైన విషయాలని ఏ మహావిద్యల్లోనైతే విష్ణువు చేత చెప్పబడినదో ఆ విషయాలనే నీకు చెప్తాను దేవి అన్నట్లుగా శివ భగవానుడు పార్వతీమాతకు చెప్తుండగా ఈ గ్రంథములో కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే తెలియనటువంటి వారు ఈ బదనిక గురించి పెద్దగా తెలుసుకోలేకపోతున్నారు. చిన్న విషయం అనేసి కొట్టి పడేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బదనిక అంటే ఏమిటంటే ఇది ఒక వృక్ష సంబంధమైనటువంటి సంపద. ఏ చెట్టులోనైనా కానీ మనం పరిశీలించినప్పుడు ఈ బదనిక పుట్టడానికి ప్రకృతి పర్మిషన్ ఇస్తుంది. అయితే అన్ని చెట్లలోనూ ఈ బదనిక రాజము పుడుతుందా అంటే అలాంటి అవకాశం కూడా లేదు. ఏ ప్రాంతములోనైతే దైవ సంచారము, దైవ అనుగ్రహం అయితే ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లలో ఈ బదనిక రాజం అనేది పుడుతుంది. ఈ బదనికను ఏ చెట్టు మీదనైతే మీరు చూడగలుగుతారో ఆ చెట్టుల్లో కొమ్మల మధ్యలందు సంగమం నుండే ఈ యొక్క బదనిక అనేది పుడుతుంది. ఆ బదనిక పుట్టడం ఎలా ఉంటుందంటే ఒక మారింటి మొక్క అందులో ఏర్పడడం జరుగుతుంది. అంటే కొమ్మల మధ్యలో నుండే ఈ యొక్క సంగమమునందు పుట్టే ఈ మొక్క పేరేమిటంటే మారింటి మొక్క. మారింటి మొక్క అని ఎందుకు చెప్పామంటే ఆ చెట్టు యొక్క లక్షణాలని ఏ చెట్టులోనైతే ఈ మారింటి మొక్క పుడుతుందో ఆ చెట్టుకు సంబంధమైనటువంటి లక్షణములు ఈ యొక్క మొక్కలో ఉన్నటువంటి పూలకు కానీ, కాయలకు కానీ, ఆకులకు కానీ ఉండదు. అది వేరుగాను ఇది వేరుగాను ఉంటుంది. అయితే ఇది చాలా పొడవుగా శాఖోపశాఖలుగా ఉంటాయి. అయితే దీంట్లో ఒక మొక్క ఏర్పడము, ఆ మొక్కకు ఏర్పడినటువంటి కొమ్మకు 24 కనుపులతో కూడినటువంటి కొమ్మ అనేది ఏర్పడుతుంది. ఈ 24 కనుపులతో ఉన్నటువంటి కొమ్మకు ఒక్కొక్క కనుపుకి ఒక్కొక్క ఆకు మాత్రమే ఉంటుంది. ఇది మనం గమనించవచ్చు. మీకు కావాలంటే నేను ఈ యొక్క వీడియోలోనే డిస్ప్లేలో చూపిస్తున్నాను, చూడండి ఈ బదనికలు ఏ విధంగా ఉంటాయి అని. అంటే బదనికలు అన్నీ కూడాను ఏ చెట్టుకి ఈ మారింటి మొక్క ఏర్పడినా కానీ అది ఒకేలాగానే ఉంటుంది. అది చింత చెట్టు అయినా కావచ్చు, కనీసం గవర్నమెంట్ చెట్లు ఉంటాయి అంటే ముళ్ళ చెట్లకు ఏర్పడినా కానీ, మారేడు చెట్లకు వచ్చినా కానీ, జిల్లేడు చెట్టుకు వచ్చినా కానీ
జువ్వి చెట్టుకు వచ్చినా కానీ, నేరేడు చెట్టుకు వచ్చినా కానీ, దానిమ్మ చెట్టుకు వచ్చినా కానీ, అలాగే ఏ చెట్టుకైనా కానీ ఈ యొక్క బదనిక పుట్టడం అనేది ఉంటుంది. అయితే ఆ బదనిక పుట్టాలంటే ఒక పవిత్రమైనటువంటి స్థలంలో అది ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క బదనిక రాజము ఆ చెట్టుని వరిస్తుంది, ఆ చెట్టు దగ్గరికి అది ఏర్పడడానికి అవకాశాన్ని ఇస్తుంది. మనం చింత చెట్టుకు కూడా బదనికలను చూడొచ్చు. అయితే ఇది అరుదుగా లభించే ఒక బదనిక రాజము. అయితే అందులో ఏర్పడే ఆ బదనికను మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి దానికి అద్భుతమైనటువంటి దైవికమైనటువంటి శక్తులు అనేవి ఉంటాయి. వేప ఆకు అంటే వేప ఆకు పూసే వేప ఆకు వచ్చే వేప చెట్టు కూడాను ఈ బదనిక అనేది ఏర్పడడం అనేది ఉంది. అది మనము అనేక మార్లు కూడా కొన్ని వీడియోల్లో చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఈ బదనికల్ని ఉపయోగించడం అనేది అది మంచి ఫలితాలను ఇవ్వడం అనేది కూడా జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఒక చెట్టులో ఉన్నటువంటి బదనికను ఎలా పడితే అలా యూజ్ చేసుకునేదానికైతే లేదు. ఆ చెట్టుకి మొలకెత్తినటువంటి ఆ మారింట ఆకు బదనిక అని చెప్పబడినప్పుడు ఆ బదనిక చాలా సుకోమలంగా ఉంటుంది. సుకోమలం అంటే ఏమిటంటే చాలా సున్నితమైనటువంటి ఆకృతిలోను ఆకారంలోనూ అది కనబడడం అనేది జరుగుతుంది. నాలికగా కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అయితే ప్రత్యేకంగా నేను ఇందులో చాలా వరకు అనుభవపూర్వకంగా నేను పొందినటువంటి బదనికల వలన నాకు ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి. అయితే ఈ బదనికను ఉపయోగించుకునేటప్పుడు ఒక చెట్టులో ఉన్నటువంటి బదనిక తూర్పు దిక్కులో వ్యాపించి ఉన్న దాన్ని కానీ ఉత్తర దిక్కులో వ్యాపించి ఉన్నటువంటి బదనికల్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే ఆ బదనిక మనకు కనబడదు. అందరికి కనబడిపోతుందంటే కనబడదు. అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వారికే కనబడుతుంది. ఒకవేళ ఈరోజు మీరు చూసేసి వెళ్తే రేపు ఉదయానికి మళ్ళీ మనం తీసుకుందామని వచ్చినా కానీ ఆ బదనిక మాయమైనటువంటి రోజులు కూడా మేము కళ్ళారా చూస్తున్నాం. అయితే అందరికి కానీ ఆ దృష్టి ఉండదు. కొంతమందికి మాత్రమే ఆ బదనికలు కనబడడం జరుగుతుంది. అయితే ఈ బదనికలను మనం స్వీకరించడానికి మొదట వృక్షానికి నిమంత్రణం చేయాలి. అంటే వృక్ష నిమంత్రణము అయిన తర్వాత ఆ బదనిక నిమంత్రణము చేయాలి. ఈ రెండు విషయాలు చేయకుండా కానీ మీరు కానీ బదనికను స్వీకరించడానికి ప్రయత్నం చేసినా అది మీ ఇంటికి వెళ్ళేసరికి మీకు ఒక అపాయం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాన్ని ఒకవేళ ఎట్టకేలకు మీరు తీసుకెళ్ళినా కానీ దాని వలన నిష్ప్రయోజనమే కానీ ప్రయోజకత్వం అనేది ఏర్పడదు. దీనికి అనేకమైనటువంటి విధానాలను మనము సూచిస్తాం. అంటే మనకున్నటువంటి 27 నక్షత్రాలు ఏ విధంగానైతే ఏర్పడ్డాయో ఆ 27 నక్షత్రాలు అలాగే తిథులను బట్టి వారాన్ని బట్టి అమావాస్య పౌర్ణమి వాటిని బట్టి కూడాను వాటిని స్వీకరించడము సేకరించడం అనేది ఉంటుంది. ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వారంలో ప్రత్యేకమైన తిథిలో ప్రత్యేకమైన నక్షత్రంలో ప్రత్యేకమైన కరణంలో ప్రత్యేకమైన యోగమునందు వాటిని మనం స్వీకరించి మనం దాన్ని భద్రపరుచుకొని దాన్ని తగిన విధంగా మంత్ర సాధన కలిగినటువంటి దీక్షతో కానీ మనం కానీ ఉపయోగించగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి నేను ఒక విషయాన్ని మీ ముందరికి తీసుకొచ్చి పెడతాను. అందులో లక్ష్మీ యోగాన్ని కలిగించే బదనికలు ఉన్నాయి. స్త్రీ పురుషుల్ని ఒకరినొకరు వశ్యం చేసే బదనికలు ఉన్నాయి. అదేవిధంగా రామ లక్ష్మణులంతటి వారిని విడగొట్టగలిగే అంత బదనికలు కూడా ఉన్నాయి. రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి బదనికలు ఉన్నాయి. ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంబంధమైన ఫీల్డ్లో అన్వేషణ చేయగా గొప్పగా ఉన్నతంగా జీవించడానికి కావాల్సినటువంటి బదనిక రాజములు ఉన్నాయి. అలాగా అనేకమైన వ్యాధులతో ఎప్పుడు చూసినా దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి వారు వెంటనే నయం అవడానికి కావాల్సిన బదనికలు ఉన్నాయి. ఒకటి కాదండి, మనిషి జీవితానికి కావలసినటువంటి అన్ని సుఖాలని సౌఖ్యాలని సుభిక్షమైన జీవితాలని పొందడానికి కావలసిన బదనికల్ని ఈ సృష్టి తనంతట తానుగా ఏర్పాటు చేసింది. అయితే అందరికీ అది లభ్యమవుతుందంటే లభ్యం కాదు. సాధనా శక్తి కలిగినటువంటి వారికి అనుష్ఠాన సిద్ధి కలిగినటువంటి వారికి తదేక దృష్టితో దీక్షతో మంత్రాన్ని నిమంత్రణము చేయగలిగినటువంటి వారికి ఇది సాధ్యపడుతుందని నేను చెప్పగలను. అలాగే ఒక్కొక్క వీడియోలో నేను
ఒక్కొక్క బదనిక గురించి చెప్పడం అనేది ఉంటుంది. రావి బదనికతో ఏ విధంగా సమస్త దుష్ట శక్తులని సర్వనాశనం చేయొచ్చు, ఇది సాధ్యమేనా అన్న అంశాలని నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్తూ వస్తున్నాను, బదనికలు అనేవి దైవశక్తిని కలిగినటువంటివి. వాటితో చేయలేనటువంటి పనులంటూ ఏమీ లేవు. ఈ బదనికలతో కడుపులో పెట్టబడినటువంటి ఔషధములను సైతము తొలగించవచ్చు అని సాక్షాత్ శివ భగవానుడు పార్వతీమాతకు చెప్తున్నటువంటి విషయాలని ఒక గ్రంథంలో పొందుపరచడం అనేది జరిగింది. మన యొక్క హైందవ సాంప్రదాయంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. నమ్మినటువంటి వారికి నమ్మినంత, నమ్మకపోతే దుమ్మె అన్నట్టు కూడాను మనం చెప్పుకుంటున్నాం. అయితే శ్రవణ నక్షత్రముతో కూడినటువంటి శనివారం రోజు, అంటే శ్రవణ నక్షత్రము రావాలి, ఆ రోజు శనివారంగా ఉండాలి. అలాంటి రోజున ఈ యొక్క రావి బదనికను, అంటే రావి చెట్టులో పూసినటువంటి ఏర్పడినటువంటి బదనిక, ఆ బదనిక గురించి నేను ఇంట్రడక్షన్లో చెప్పాను ఏ విధంగా ఉంటుందని. ఆ బదనికను స్వీకరించడం అనేది మీరు చేయాలి. అయితే రావి చెట్టులో ఉన్నటువంటి బదనిక రావి ఆకుల్లాగానే ఉండవు. అవి నాలుకలుగా పొడుగ్గా ఉంటాయి. అందులో కూడాను ఒక్కొక్క కొమ్మకి 24 కనుపులు ఉంటాయి. ఆ 24 కనుపుల్లో ఏ కనుపును టచ్ చేసినా అందులో ఒక ఆకు ఉంటుంది. ఇలాగ మనం చూసుకోవాలి. అది వేలాడుతూ ఉంటాయి, దానికి పువ్వులు ఉంటాయి, కాయలు ఉంటాయి. అయితే అది రావి చెట్టు రుచిని, రావి చెట్టు ఆకృతిని కలిగి ఉండవు అని చెప్తున్నాను. దాన్ని మనము బదనిక అంటాం. అయితే ఈ బదనికను మనం స్వీకరించేటప్పుడు ఆ యొక్క వృక్ష నిమంత్రణం చేయాలి, వృక్షానికి పూజించాలి ముందు రోజు వెళ్ళి. అంటే శ్రవణ నక్షత్రానికి అంటే ముందు రోజు వచ్చే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో వెళ్ళి పూజ చేయాలి. అంటే అభిజిత్ నక్షత్రం అంటారు. ఉత్తరాషాఢ 3-4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రము 1-2 పాదాలని అభిజిత్ లగ్నం అంటారు. ఇది మకరంలో ఉంటుంది. ఆ సమయంలో వెళ్ళి మనము దాన్ని స్వీకరించాలి. రావి బదనికను శ్రవణ నక్షత్రము రోజు, అంటే శ్రవణ నక్షత్రము యుక్తమైనటువంటి నాడు, ఆ రోజు శనివారంగా ఉండాలి. అప్పుడు అది సిద్ధిస్తుంది. సిద్ధించినటువంటి బదనిక ఉపయోగపడదు. ప్రాణప్రతిష్ఠ చేయలేనటువంటి బదనిక ఉపయోగపడదు. తన పనిని తాను సక్రంగా చేయదని చెప్తున్నాను. అయితే దీనిని మనం ఏ విధంగా స్వీకరించాలి అంటే, ముందు రోజు వెళ్ళి ఆ యొక్క రావి చెట్టుకి చక్కగా అనుష్ఠానం చేసి పసుపు కుంకుమలతో పూజించి అక్షంతలు చల్లి ఆ చెట్టు మొదల్లో నిలబడి నమస్కరించి సాష్టాంగ నమస్కారం కావాలంటే చేసి ఆ చెట్టుకున్నటువంటి బదనికల్ని మాకు అందించు అని చెప్పి వృక్ష నిమంత్రణం చేసి ఆ చెట్టుకి చుట్టూ కూడాను 9 సూత్రములతో కూడిన దారాన్ని 3 చుట్లు తిరిగి కట్టి, రేపొచ్చి నేను విడుదల చేస్తాను, అంతవరకు దిగ్బంధన స్థితిలో ఉండు అని చెప్పి, తర్వాత మరుసటి రోజున శ్రవణ నక్షత్ర యుక్త శనివారం నాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ కూడా పూజలు చేసి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఆ భక్తియుక్తంగా మీరు దానికి చుట్టూ కూడా నమస్కరించి తిరిగి ఆ తర్వాత స్వీకరించి తల మీద పెట్టుకుని 3 సార్లు మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా చేరి ఆ తర్వాత దానికి పాలాభిషేకము, పసుపు కుంకుమలతో పూజ చేసి, గంధాక్షరులతో పూజ చేసి, పుష్పములు చల్లి ప్రాణప్రతిష్ఠ క్రమంలో చేయాలి. అలా చేసి దాన్ని నీడలో ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి, ఒకవేళ మీరు తాయితలో వేసుకుని దాన్ని మీ కంఠానికి కానీ మీ శరీరంలో ఎక్కడో ఒక చోట ఇక భుజానికి కానీ కట్టుకోవాలి. ఎవరికైతే ముఖ్యంగా చెడ్డ శక్తులు ఆవహించి ఉన్నాయో, డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గకుండా ఉంటుందో, ఎలాంటి వైద్యాన్ని కూడా తగ్గకుండా పీడిస్తుంటుందో, అలాంటి వారి దగ్గరికి ఎలాంటి శక్తులు చూసినా కానీ వాళ్ళు కనుగొనలేని పరిస్థితిలో ఉంటారు. ఆధునిక వైద్యాన్ని కూడా కనుగొనబడినటువంటి ఎంఆర్ఐ స్కాన్లో కూడా రానటువంటి శక్తులు ఆవహించి ఉంటాయి.
అది బాధించబడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తులకు మాత్రమే, స్త్రీలకైనా పురుషులకైనా తెలుస్తుంది. అప్పుడు అందులో ఉన్నటువంటి ముఖ్యంగా యక్ష, రాక్షస, పన్నగ, బ్రహ్మరాక్షస, కిన్నెర, కింపురుష, గంధర్వ మరియు భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మరాక్షసాది శుద్ధ శక్తులతో చేయబడినటువంటి శక్తులు కావచ్చు, లేకపోతే యమ, భూతాది గణములు కావచ్చు, అలాగే కామిని, శాకిని, డాకిని, మోహిని ఇలాంటి దుష్టశక్తులు కావచ్చు, పరప్రయోగములు, పరమంత్రములు, పరయంత్రములు, పరతంత్రములు, పరహోమములు, మంత్ర యంత్ర తంత్ర ఔషధాది దుష్టగ్రహ శక్తుల చేత ఉపయోగించబడినటువంటి మాంత్రిక శక్తులు ఇవన్నీ కూడాను మీ మీద ప్రయోగించి ఉండి మేము పిచ్చెక్కినట్లుగా మీరు ప్రవర్తిస్తుంటే అప్పుడు ఈ బదనికను ఆ తాయితలో కానీ పెట్టి మెడ కట్టుకోవడం. కంటాన కడితే వెంటనే ఎవరు ఏమి చేసున్నా ప్రయోగాలు, మంత్రములు, యంత్రములు, తంత్రములు, జపములు, హోమములు, చేతబడులు, బాణామతి విద్యలు, చిల్లంగి విద్యలు, కుట్టి చైతాన్ విద్యలు, షట్కర్మలు ఖచ్చితంగా తొలగిపోవడానికి అవకాశాన్ని ఈ రావి బదినిక అనేది కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటిని సేకరించేటప్పుడే కొద్దిగా కఠినంగా ఉంటుంది. సాధకుడమైనప్పుడు మాత్రమే దాన్ని పొందగలడు, కానీ సాధన లేని వారు మాత్రం ఈ రావి బదినికి జోలికి వెళితే మెంటల్లీ డిజార్డ్కి వెళ్ళడం, పిచ్చెక్కిపోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఒకవేళ మీరు ఇలాంటి రావి బదినికను స్వీకరించి దాన్ని మీ ఇంట్లో మీ యొక్క చుట్టుపక్కల ఎవరికైనా కానీ ఇలాంటి సమస్య ఏర్పడినప్పుడు, అంటే ఏమిటి, ముఖ్యంగా ఈ పరప్రయోగము, పరమంత్రములు, పరయంత్రములు, భూత బేతాల, బ్రహ్మరాక్షాది శుద్ధ శక్తులు, యక్ష, కిన్నెర, కింపురుషాది, పన్నగాది దుష్టశక్తులు, అదేవిధంగా శాకిని, డాకిని, కాకిని, మోహిని, గంధర్వాది దుష్టశక్తులు ఆవహించి ఉంటే దీన్ని కట్టిన వెంటనే అవి పలాయనం చింతగిస్తాయి, ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతాయి. సర్వభూత నివాసాయ సహస్రార సహస్రాజ్వల సుదర్శనస్త్రాయ ఓం ఫట్ స్వాహ అనే మంత్రరాజాన్ని ఉపయోగించగలిగితే దానిలో ఉన్నటువంటి చెడ్డ శక్తులు సుదర్శన శక్తి చేత పటాపంచలైపోవడానికి కూడా అవకాశం ఉందని గ్రంథాలలో చెప్పబడింది. సాక్షాత్తు శివ భగవానుడే మహావిష్ణువు చెప్పినటువంటి విషయాల్ని పార్వతీ మాతకు బోధించడం అనేది జరిగింది. ఆ విషయాల్ని నేను సేకరించి మా గురువుల మొక్కత మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. దీన్ని అనవసరమైన వాటికి ఉపయోగించుకోకుండా నీతిగా, నిజాయితీగా ఉపయోగించగలిగితే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది రావడానికి కూడాను అవకాశం ఉంది. శుభ. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ, వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.